చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటువంటిది ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలచవేసేటువంటి ఘటనగా అందరూ కూడా చూశారు. నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరం కూడా ఆ సంఘటన ప్రాంతం కుటుంబ సభ్యుల్ని కానీ వారితో కూడా మాట్లాడడం, వాళ్ళని ఓదార్చేటువంటి ప్రయత్నం చేయడం కూడా అందరం కూడా చేశాం. సహజంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేటువంటి అవకాశం మన ఎవరికి ఉండదు. మరి అందులోని చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో బాడీస్ అన్నీ కూడా ఉన్నాయి. కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో ఏ కుటుంబ సభ్యుడు ఏ బాడీ దగ్గర పడి రోధిస్తూ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్ని నిన్న అక్కడ అందరం కూడా చూసాం. నిన్న సాయంత్రం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కొంతమంది అందరూ కూడా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అందరూ కూడా డిమాండ్ చేశారు. చనిపోయినటువంటి వారి కుటుంబాలకి 1 కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి సాయం చేయాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ని, అలాగే క్షతగాత్రులకి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటిది అందరూ కూడా డిమాండ్ చేశారు. సరే, రాత్రి వరకు దాని మీద చర్చ జరిగింది. కేంద్ర మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి తీరు చూసి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వీరు దేనికి వచ్చారు, వీరు వచ్చినటువంటి దానికి కారణం ఏంటి, కేవలం రాజకీయాలు చేయడానికి వచ్చారా, రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా, లేదా కుటుంబాలకి ధైర్యం చెప్పి వారికి ఏదో ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చారా అనేటువంటిది అర్థం కాలేదు ఎవరికి కూడా. ఉదయం నుంచి జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే, ఉదయం షాడో సీఎం గారు ముఖ్యమంత్రి గారు కొడుకు వచ్చి కేజీహెచ్ దగ్గర అక్కడ వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటే వారితో మాట్లాడినటువంటి తీరు చూసాం. ఏ రకంగా మాట్లాడాడో, ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడనేటువంటిది కనబడతా ఉంది. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఒక మనిషికి వస్తుంది? నీ చేతగానితనం బయటపడిన తర్వాత ఇటువంటివి అడ్డుకట్ట వెయ్యలేక చేసినటువంటి తప్పులు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనేటువంటి భయం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా ఒక నియంతలాగా మాట్లాడాడు. సహజంగా ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి క్రమంలో, ఒక సంస్థలో పనిచేసేటువంటి క్రమంలో నీ సహచరులకు ఏదైనా అయితే నీకు సొంత కుటుంబ సభ్యులతోనే సమానం. నేను పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీలో కానీ, మీరు పనిచేసేటువంటి ఒక మీడియా ఛానల్లో కానీ, లేదా ఒక ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు మన సహచరులకు ఏదైనా జరిగితే మన కుటుంబ సభ్యులకు జరిగినట్టే చూస్తాం. ఈ మనిషి ఏం మాట్లాడతాడు, మీ ఇంట్లో ఎవరన్నా పోయారా అంటే, నీ ఇంట్లో ఎవడన్నా పోతేనే వచ్చి నిన్ను అడగాల? దానికి మా ఇంట్లో పోయినోడు ఎవడన్నా వచ్చి ఆ బాధలో వారు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులు ఉంటే, ఆ కుటుంబ సభ్యుల తరపున కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీ తాలూకా సమాధానం అంత యారగెంట్గా ఉంటే, కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, కుక్కను తీసుకొని వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఈ రకంగానే వ్యవహరిస్తుంది అన్నటువంటి మాట. ఏ రకంగా అంటే అంత బరితెగించి ఓదార్చాల్సినటువంటి సమయంలో తిరిగి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కార్మిక సంఘాలని సీనియర్ మోస్ట్ నాయకులు, బహుశా వారు ఆ కార్మిక సంఘాల్లో పనిచేసేటువంటి సమయానికి బహుశా నువ్వు పుట్టుండవు కూడా. అంత సీనియర్ మోస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అక్కడ ఉంటే వారిని నీకు అధికారం ఉంది కాబట్టి నీకు చెల్లిపోతా ఉంది. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నువ్వు మాట్లాడినటువంటి మాట ఎప్పటికీ కూడా విశాఖ ఉక్కు చరిత్రలో
అనేక ఇన్సిడెంట్స్ గతంలో జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఈ ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ఈ ప్రతినిధిగా వచ్చినటువంటి ఈ మనిషి తాలూకా వ్యవహారం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. మాకెవరికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీలా డబ్బు ఉండకపోవచ్చు, నీలా అక్రమ సంపాదన ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్మిక సంఘాల నేతలకి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల గడిచినటువంటి 24 మాసాలుగా ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం ఇది ముమ్మాటికి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా హత్యలుగానే భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి గల కారణాలు కూడా చెప్తాం. 2024లో వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని, సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని బలవంతం పెట్టి, ఎంప్లాయీస్ని అయితే బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చేయాలని చెప్పి మెగా విఆర్ఎస్ అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి, వారి మీద పని ఒత్తిడి పెట్టి, అయితే మీరు ఈ పని చేయాలి లేకపోతే రిటైర్మెంట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వారి మీద ప్రెజర్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ 24 మాసాలు వారు అధికారంలోకి వచ్చినటువంటి 24 మాసాల్లో దాదాపు 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించారు. విఆర్ఎస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాదాపు 1,800 మందితో విఆర్ఎస్ పెట్టించారు. సహజంగా వయసు రీత్యా రిటైర్ అయిపోయినటువంటి వారు నెలకి 100-150 మంది చొప్పున దాదాపు 2,000 మంది పైగా రిటైర్. ఈ నెలలో 200 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. ఈ జూన్ మాసంలో 200 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. అంటే 2024లో ప్లాంట్లో ఉండేటువంటి వర్క్ ఫోర్స్, అటు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ 30,000 మంది ఉంటే అది ఈరోజు దాదాపు 16,000-17,000కి చేరిపోయింది. అంటే 30,000 మంది చేయాల్సినటువంటి పనిని ఈరోజు 15,000-16,000 మంది చేస్తూ ఉన్నారు. అంటే ఎంత పని, డబల్, 100% పని ఒత్తిడి వారి మీద పెరిగింది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేనటువంటి ఒక విధానాన్ని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చారు. ఏం చెప్తారు? ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ ఇస్తాం మీకు. అంటే నువ్వు ఎంత పని చేస్తే, ఎంత ప్రొడక్షన్ వస్తే దాన్ని బేస్ చేసుకొని నీకు శాలరీస్ ఇస్తాం. అంటే ప్రొడక్షన్ వారికి ఇచ్చినటువంటి టార్గెట్ 100% ఉంటే వారు 80% చేస్తే వారికి ₹1,00,000 రావాల్సినటువంటి జీతం 80,000 వస్తుంది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఈ విధానం ఉందో చెప్పమనండి. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉన్నటువంటి జీతంకి నువ్వు ఎడిషనల్గా పనిచేస్తే లేదా ప్లాంట్కి ఎడిషనల్గా లాభాలు వస్తే బోనస్లు, ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విధానం చూసాం. కానీ ఈ ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ అనేటువంటివి మొదటిసారి ఈ దేశంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరగడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్లో సహజంగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటి ఉంటాయి, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్లో ఉంటారు కాబట్టి. ప్రొడక్షన్ వైపు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది కాబట్టి సహజంగా ఉన్నటువంటి మెషినరీ కూడా లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచి నడుస్తూ ఉన్నటువంటి మెషినరీ కాబట్టి ఆ మెషినరీతో అటాచ్ అయి ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో సహజంగా వారే కంటిన్యూ అవుతూ ఉంటారు. సీనియారిటీని బట్టి అక్కడ ఆ ప్లాంట్ వర్కింగ్ ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి వారికి అవగాహన ఉంటుంది కాబట్టి ఆ రకంగానే జరుగుతూ ఉంటుంది. కానీ మొదటిసారి గడిచినటువంటి ఈ 3-4 మాసాల నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అంటే బ్లాస్ట్ ఫర్నెస్లో ఉన్నటువంటి వారిని ఎస్ఎంఎస్కి తీసుకురావడం, ఎస్ఎంఎస్లో ఉన్నటువంటి వారిని ఎంఎంఎస్కో ఇంకో దానికో తీసుకెళ్ళడం. ఇలాగా ఈ మార్పులు చేర్పుల వల్ల ప్లాంట్ మెషినరీ అనేటువంటిది ఏ రకంగా రన్ అవుతుంది అనేటువంటి దాని మీద కాస్త వారికి కూడా ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. రెండోది సేఫ్టీ మెజర్స్ అనేటువంటివి, దానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ సపోర్టు యాజమాన్యం నుంచి కానీ, సేఫ్టీ ఆడిట్ జరగాల్సినటువంటి పరిస్థితులు కానీ, పని ఒత్తిడి అంటే 10 మంది చేయాల్సినటువంటి పని ఈరోజు 5 చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
ఇవన్నీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ చేతగానితనం వల్ల. హౌస్ రెంట్ అలవెన్స్లు లేవు, బోనస్లు లేవు, 4.5 మాసాలుగా జీతాలు లేవు, వైద్యానికి సంబంధించినటువంటి సహకారం గతం నుంచి ఉండేది అది లేదు, ప్లాంట్లో ఏదైతే స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయో ₹10 ఉండేది యూనిట్ రేటు, సబ్సిడీ మీద ఇచ్చేవారు. ఈరోజు ₹9.50. అంటే ఖాళీ చేసి పొమ్మని మని ఎంప్లాయీస్ని. సరదాగా పిల్లల్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి ఎల్టీసీ ఉండేది, అది లేదు. మరి ఇంకా ప్లాంట్ నుంచి యాజమాన్యం తరపు నుంచి కార్మికులకి మీరు ఏం చేస్తున్నట్టు, ఏం సహకారం అందిస్తున్నట్టు? చివరికి ఈరోజు ప్రాణాలకి భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్లాంట్ ఉంది. దీనికి మీ చేతగాంతనం కాదా? దానికి సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి కార్మిక సంఘాలు వస్తే వారి మీద తిరగబడతావా? ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది తప్పని చెప్పి ఈ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. వారు ఏం మాట్లాడతారో తెలియదు. వారికి అవగాహన ఉండి మాట్లాడతారో, అవగాహన లేక మాట్లాడతారో, లేకపోతే ఎవరో మాట్లాడమంది మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి మాటలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి గత ప్రభుత్వానికి ఏంటండి సంబంధం? వారు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడన్నా మీరు ఈ 2 సంవత్సరాల్లో లేదా గతంలో కానీ మోడీ గారితో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కానీ, ఎందుకంటే గతంలో కూడా మీరు బీజేపీతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో కలవక ముందు నుంచి బీజేపీతో ఉన్నారు. ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీని, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని ఎప్పుడన్నా ప్లాంట్ ప్రైవేటైజ్ చేయొద్దు అన్నటువంటి మాట ఎప్పుడన్నా చెప్పారా మీరు? తిరిగి ప్లాంట్ కార్మికులను నిందించడం, ఒకనొక సందర్భంలో దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కొన్ని విధానాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే చూడకండి, దేశవ్యాప్తంగా విధానాలను చూడండి అన్నటువంటి మాట ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఏమన్నారు, కార్మికులందరూ వస్తే నేను పోరాటం చేస్తానని. వాళ్ళు వచ్చినా లేదు పోరాటం. చివరికి మళ్ళీ ఈరోజు ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వైఫల్యంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరండి, అధికారంలో ఉన్నది మీరు. ఇన్ఫ్యాక్ట్ 2021 జనవరి 27వ తారీఖున మొట్టమొదటిసారిగా దీని మీద ప్రకటన చేసినప్పుడు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాం, దీపంలో దీని మీద నిర్ణయం తీసుకున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన తీసుకున్న తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5-6 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి గారికి రాసినటువంటి లేఖ ఇది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి, దానికి అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, వీటినన్నిటిని కూడా పరిశీలించండి, ఇది రాష్ట్ర ప్రజల తాలూకు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ, ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించింది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది, 33 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇది సెంటిమెంట్తో కూడినటువంటి అంశం అని చెప్పి లేఖ రాసినటువంటి సందర్భాలు చూపించమనండి. ఒక లేఖ వారు రాసినటువంటి లేఖను చూపించమనండి. 2021-27 జనవరి వారు నిర్ణయం తీసుకుంటే ఫిబ్రవరి 6వ తారీఖున రాసినటువంటి లేఖ ఇది. ఇదొకటే కాదు, అనేక మార్లు తర్వాత కూడా 2-3 సందర్భాల్లో రాశారు. 2022లో నవంబర్ 12వ తారీఖు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారి సభ కొన్ని ప్రారంభోత్సవాల కోసం విశాఖపట్నం వస్తే అదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, చెయ్యొద్దు అని చెప్పి మోడీ గారు వేదిక మీద ఉంటుండగానే లక్షలాది మంది ప్రజల ముందు మాట్లాడినటువంటి విషయాలు మర్చిపోతే ఎలా? దాంతోపాటు ఇది 2000 అదే సంవత్సరంలో కార్మిక సంఘాల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి
ఇలా కుదరదు, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే తప్ప ఇది ఆగదు అనేటువంటి మాట ఆ రోజు కార్మిక సంఘాలు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలిసి మాట్లాడితే, దాదాపు గంటన్నర పాటు మాట్లాడితే తప్పకుండా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పి మే 20, 2021 చేసినటువంటి తీర్మానం. ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ఆ రోజు ఉన్నటువంటి నేను, వారు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇది నా స్టేట్మెంట్. అసెంబ్లీలో నేను చేసినటువంటి ప్రసంగం, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడానికి వీల్లేదు, ఇది రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అని చెప్పి అసెంబ్లీలో నా ప్రసంగం ఇదంతా ఆన్ రికార్డ్. ఇప్పటికీ కూడా అసెంబ్లీ సెక్రటేరియట్లో మీకు ఇవంతా కూడా దొరుకుతుంది. తీర్మానం చేసినటువంటి తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నేను ఆ తీర్మానాన్ని వారు ముందు ప్రవేశపెడితే దాన్ని బలపరుస్తూ మాట్లాడితే ఇది ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా, ఆ రోజు జరిగినటువంటి విషయాలను కూడా తర్వాత మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుమారస్వామి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పత్రికా సమావేశంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా వినిపిస్తా. ఎందుకంటే మేము చెప్పినటువంటి విషయాలు దీన్ని అవాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరగవచ్చు, కానీ వారు చేసినటువంటి ప్రసంగం ఒకసారి ప్రజలందరూ కూడా వినాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. బట్ అల్టిమేట్లీ ఇన్ 2021 January I think our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. క్లియర్గా మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం, దీపం నిర్ణయం తీసుకుంది. కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆ తీర్మానం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పి తీర్మానం పంపిస్తే దానివల్ల ఆగిందని చెప్పి క్లియర్గా చెప్పారు. కొన్ని ఇవన్నీ పక్కన పెడితే నేను ఇన్ని ఇష్యూస్ మీకు చెప్పాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని తీసేశారు, ఏవేవి ఆగిపోయినాయి, శాలరీలు ఎప్పటి నుంచి రావట్లేదు, ఏ ఫెసిలిటీస్ ఆగిపోయినాయి, వారికి ఏ బోనస్లు ఆగిపోయినాయి, ఇవన్నీ చెప్పాను. కార్మిక సంఘాలు అందరూ కూడా ఉన్నారు, నాయకత్వం అంతా కూడా ఉంది. ఎవరినన్నా ఒకరిని వచ్చి ఏ ఒక్కరితోనన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎప్పుడన్నా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికునన్నా తొలగించేటువంటి కార్యక్రమం జరిగిందా? ఏ ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీనన్నా బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించి తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడన్నా ఒక నెల జీతం ఆగినటువంటి సందర్భాలు ఉన్నాయా? హౌస్ రెంట్ అలవెన్స్లు తీసేసినటువంటి పరిస్థితులు ఏ రోజన్నా ఉన్నాయా? బోనస్లు ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయా? మెడికల్ ఫెసిలిటీస్ ఆగిపోయినటువంటి సందర్భం ఉందా? ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి రాయంలో ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి మాట ఎప్పుడన్నా జరిగిందో ఒక్కసారి ఏ ఒక్క కార్మిక సంఘానన్నా చెప్పమనండి. ఆ రోజు ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంది కాబట్టే ఈరోజు ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఇప్పటికన్నా ఆగింది. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దేనికి వచ్చారు? రాజకీయం చేయడానికి వచ్చారా? లేదా కుటుంబాలని పరామర్శించడానికి వచ్చారా? వారికి ధైర్యం చెప్పడానికి వచ్చారా? లేదా ఇక్కడికి కూడా వచ్చి రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా? ఆయన అక్కడ కూడా స్టీల్ ప్లాంట్లో కూడా ప్రసంగం, ఆయన పత్రికా సమావేశం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఆయన టీం 11 అంటున్నాడు. వాళ్ళు నువ్వు ఎలాగ అధికారంలోకి వచ్చావనేది రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ తెలుసు. నువ్వు పెద్ద ఈవీఎం బ్యాచ్ అని, మీ నాన్న ఈవీఎం సీఎం అని,
దీని మీద ఉన్నటువంటి అనుమానాలు ప్రజలందరికీ ఉన్నాయి. మేము టీం 11 అయితే నువ్వు టీం ఈవీఎం. నువ్వు అసలు నీకు జనసేన, భారతీయ జనతా పార్టీ మీరు పొత్తు, మీకు ప్రత్యక్షంగా వీరితో, పరోక్షంగా ఎలక్షన్ కమిషన్తో మీ పొత్తు. అందుకనే మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి. లేకపోతే నువ్వు గెలవడం ఏంటి? ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఎంత మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారంటే, మళ్ళీ నేను ఇందాక మాట్లాడుతూ ఆయన అంటారు 8 మందే కదా, తక్కువ మందే కదా అనేటువంటిది చులకనగా మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్గా కనిపించాలంటే ఎంతమంది చచ్చిపోవాలి? నువ్వు మొన్న సింహాచలంలో గోడ కూలిపోతే 7 చచ్చిపోయారు, అది నీకు పెద్ద ఇన్సిడెంట్ కాదు. స్టీల్ ప్లాంట్లో నిన్న ఎస్ఎంఎస్లో ఇన్సిడెంట్ జరిగితే 8 మంది చచ్చిపోయారు, అది నీకు పెద్ద ఇన్సిడెంట్ కాదు. ఎక్కడో బస్సు యాక్సిడెంట్ అయ్యి 25-30 మంది చచ్చిపోతే అది నీకు పెద్ద ఇన్సిడెంట్. ఎంతమంది పోవాలి నీకు? తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి టికెట్ల కోసం తోపులాట జరిగి 6-7 చనిపోయారు, అది నీకు పెద్ద ఇన్సిడెంట్ కాదు. అంటే మీ ప్రభుత్వం ఒక పెద్ద ఇన్సిడెంట్గా ఇది యాక్సిడెంట్ అయ్యింది, ఇది అమ్మో ఎంతమంది అయ్యారు, ఇంత నష్టం జరిగింది, ఈ కుటుంబాలు ఇలా రోడ్డున పడిపోయాయి అనేటువంటి అభిప్రాయం మీకు ఎప్పుడు కలుగుతుంది? ఎంతమంది పోతే కలుగుతుంది? సో దయచేసి ఇప్పటికన్నా ఏదో 14,000 కోట్లు 12,000 కోట్లు ఇచ్చేసాం, కాపాడేసాం. దేనికి ఇచ్చారు మీరు? బ్యాంకులకి డబ్బులు కట్టారు, ఎక్కడ ఎన్సీఎల్టీలోకి పోతుంది అని చెప్పి ఎక్కడ ఈ ప్లాంట్ అంతా కూడా ఎవరికో అప్పచెప్పాలి, అంతకన్నా ముందు ఎక్కడికన్నా బ్యాంకులు ఎక్కడ జప్తు చేస్తా అనేటువంటి దీంతో ఇచ్చినటువంటి డబ్బే తప్ప ఎంప్లాయీకి సంబంధించినటువంటి వెల్ఫేర్లో కానీ, ప్లాంట్ మోడర్నైజేషన్లో కానీ దేనికి మీరు రూపాయి ఖర్చు పెట్టారు చెప్పండి? ఇచ్చినటువంటి డబ్బు ఎంప్లాయీస్ని తొలగించేటువంటి దానికి, వీఆర్ఎస్ ఇవ్వడానికి, దానికి డబ్బు ఖర్చు పెట్టారు. బ్యాంకుల్లో ఉన్నటువంటి బకాయిలు డ్యూ అయిపోతే దానికి కట్టారు తప్ప ఎంప్లాయీ వెల్ఫేర్కి సంబంధించి కానీ, ప్లాంట్ వెల్ఫేర్కి సంబంధించి కానీ, ఎంప్లాయీ సేఫ్టీకి సంబంధించి కానీ, ప్లాంట్ మోడర్నైజేషన్కి సంబంధించి కానీ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టారు చెప్పండి? నిస్సిగ్గుగా వచ్చి దయచేసి రాజకీయాలు ఇటువంటి సందర్భాలు కూడా మాట్లాడకూడదు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారని అంటే ప్రజలు క్షమించరు అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఇప్పటికన్నా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి కార్మికులకి, కార్మిక సంఘాలకి, చనిపోయినటువంటి కుటుంబ ప్రాణాలు పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ చేతగానితనం వల్ల కేవలం ఇవి కూటమి ప్రభుత్వం హత్యలుగానే చూస్తాం. దాంతోపాటు ₹1 కోటి నష్టపరిహారం వారికి చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి 2012లో ఇన్సిడెంట్ జరిగినప్పుడే 25 లక్షలు ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్లో ఇన్సిడెంట్ జరిగితే ₹1 కోటి ఇచ్చాం. తర్వాత ఫార్మా కంపెనీల్లో కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు డబ్బులు ఇచ్చారు. ప్లాంట్ దాన్ని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు, ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, వారికి సహకరించడానికి నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చి చెప్పారు, ఈరోజు వచ్చారు. పోనీ లేదన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటిస్తారనుకుంటే నేను ప్రకటించారా? ప్రకటించినట్లేదు. ఏమని 25 లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, బహుశా మేనేజ్మెంట్ తరపు నుంచి 2 లక్షల రూపాయలు PMRF ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ₹1 కోటి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు క్షతగాత్రులను కూడా పరామర్శించేటువంటి దానికి కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, రేపు విశాఖపట్నం ఇచ్చేస్తూ ఉన్నారు. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి 7 Hills హాస్పిటల్కి, తర్వాత కిమ్స్ హాస్పిటల్కి కూడా వెళ్ళి వారందరూ కూడా పరామర్శించి వారి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం కూడా రేపు చేయబోతా ఉన్నాం. అసలు వైసీపీ ఎక్కడుందండి? అసలు ఈరోజు జరిగినటువంటి అక్కడ ఇన్సిడెంట్లో మార్నింగ్ వైసీపీ నాయకులు
అది సిపిఎం కానీ, సిఐటియు కానీ, ఏఐటియుసి కానీ, లేకపోతే ఇంకో ట్రేడ్ యూనియన్ కానీ, ఇంకో ట్రేడ్ యూనియన్ కానీ, నాకు కనిపించినటువంటి వారే గతం నుంచి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేసినటువంటి పెద్దలు కనిపించారు నాకైతే. సో వాళ్ళ మీద తిరగబడి అండ్ ఏంటి నీ ఫ్రస్ట్రేషన్ దేనికని అడుగుతున్నా. ఒకవేళ నీకు నిర్ణయం చేసేటువంటి అర్హత నీకు లేకపోతే, వారు అడిగినటువంటి దాన్ని మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను, లేదా ఇప్పుడు వచ్చింది వాళ్ళతోనే మిగిలినటువంటి విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాను, ఆ ఓర్పు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎందుకు ఆ తిరుగుబాటు దేనికి, ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి? మీ చేతగాంతనం వల్ల జరిగింది అనేటువంటిది మీకు తెలుసు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ బయటపడింది అనేటువంటిది మా అభిప్రాయం. మా ఎవరున్నారు కాంగ్రెస్ నాయకులు? ఒకటి మీరు గ్రహించాల్సింది కార్మిక సంఘాల మీద ఏ ఒక్కరోజు మేము కేసులు పెట్టలా, ఏ ఒక్కరోజు పోరాటానికి అడ్డు చెప్పలా. ఇన్ఫ్యాక్ట్ పోరాటంలో కలిసి వెళ్ళాం. ఏ ఒక్కరు రోడ్డు ఎక్కినా, ఏ ఒక్కరు మాట్లాడినా, ఏ ఒక్కరి మీద పోలీసులతో అడ్డుకట్ట వేయడం కానీ, వారిని రోడ్డు ఎక్కొద్దు అనేటువంటి పరిస్థితులు కానీ ఏ రోజు మా ప్రభుత్వం తీసుకురాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడాడు కదా, మీ అందరి సమక్షంలోనే మాట్లాడాడు కదా ఆయన. ఎవరైనా మాట్లాడితే పీడీ యాక్ట్లు పెడతానని చెప్పన్నాడు కార్మిక సంఘాల నాయకుల్ని. ఏ ఒక్క రోజన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి ఇంత పెద్ద యూనిట్, రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమ, అనేక దశాబ్దాలుగా కార్మిక సంఘాల నాయకులు వివిధ పోరాటాల్లో పాల్పంచుకొని వారు పోరాటాలు చేస్తాం, మేము కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తామని అంటే, మొన్నటి వరకు మా ప్రభుత్వం ఉన్నంతకాలం టెంట్ ఉంది కదా అక్కడ. వాళ్ళ తాలూకా నిరసనల్ని, వారి తాలూకా డిమాండ్స్ని ఎప్పటికప్పుడు చెప్పుకునేవారు కదా. ఈరోజు టోటల్గా అందరినీ ఎత్తిపెట్టేసి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడితే నోటీసులు, లేదా వాళ్ళకి పనిష్మెంట్లు, పోలీస్ కేసులు, ఇవన్నీ చేసినప్పుడు ఆబ్వియస్గా ఈ ప్రభుత్వం తాలూకా నియంతృత్వ ధోరణి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎదిరించేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. అందులోంచి వచ్చినటువంటి కోపంతోనో బాధతోనో ఈరోజు మాట్లాడి ఉండొచ్చు. దాన్ని తీసుకొని వచ్చి దీనికి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏం జరిగినా వెనకాల వైఎస్ఆర్ ఎస్ఎంఎస్ ప్లాంట్లో ఇన్సిడెంట్ జరిగినా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? మీ చేతకంతనం వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఏ రోజు మంచి చేసేటువంటి పరిస్థితి ఉండదు మీకు. అది ఏదైనా చెడు జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆ రకమైనటువంటి మోడస్ ఆపరెండి గడిచినటువంటి 24 మాసాలుగా నడుపుతూ ఉన్నారు. సార్, ఇప్పుడు కార్మికుల పక్షాన మాట్లాడుతున్న కార్మిక సంఘాల వైఎస్ఆర్సీపీ అని అమరావతిలో రైతులు కలిస్తే రెడ్డి సామాజిక వర్గం కొలవడాన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళకి ఒక నెరేటివ్ అనేటువంటిది వాళ్ళ రాజకీయ పార్టీలో ఏ రోజుకి ఆ రోజు నడుస్తూ ఉంటుంది. వారికి ప్రభుత్వం మీద ఎప్పుడైతే ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు వ్యతిరేకత వస్తున్నప్పుడు ఏదో ఒక రకమైనటువంటి కారణాలు తీసుకొని వ్యక్తిగతంగానో, లేకపోతే వర్గపరంగానో, లేకపోతే మరో రకంగానో ఈ రకమైనటువంటి నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ఒక విధానం తెలుగుదేశం పార్టీకి ఈ రోజు నుంచి కాదు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకునే దగ్గర నుంచి గడిచినటువంటి 30 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. సో ఇది కొత్తగా ఆయన అన్నంత మాత్రాన ఏది ఆయన చెప్పినటువంటి అబద్ధాలు నిజం అయిపోవు. డెఫినెట్గా మాకు ప్రజల తాలూకు సహకారం, మా తాలూకా విధానాలు ప్రజలకు తెలుసు. తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా వెలుగెత్తి చూపిస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.